వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. బనకచెర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, ఐఏఎస్ల కమిటీ రిపోర్ట్, డీఏ, పీఆర్సీపై చర్చిస్తారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వర్షాకాలం రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. బనకచెర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, ఐఏఎస్ల కమిటీ రిపోర్ట్, డీఏ, పీఆర్సీపై చర్చిస్తారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వర్షాకాలం రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. బనకచెర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికపై చర్చించనున్నారు. ఇక ఉద్యోగ సమస్యలు, ఐఏఎస్ల కమిటీ రిపోర్ట్, డీఏ, పీఆర్సీపై చర్చిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో ఈసారి పలు కీలక అంశాలు ఉండడంతో ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే అందరిలో ఒక ఆసక్తికరమైన వాతావరణాన్ని, అంటే ఒక ఉత్కంఠను అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. అంటే కారణం ఏంటంటే, ఒకవైపు ఎన్డీఎస్ఏ కాళేశ్వరం అవినీతి పైన కమిషన్ వచ్చింది. కమిషన్ ను కేబినెట్ ఆమోదం తెలిపి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి చూపిస్తుంది, ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. అది ప్లస్ పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఏ రకంగా దాని మీద ఆ రిపోర్టు మీద స్పందించినా కూడా ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చింది కాళేశ్వర అవినీతి పైన, ఆ తర్వాత విజిలెన్స్ నివేదిక కూడా వచ్చింది. రెండు నివేదికలు కూడా దాదాపు ఏకరూపంగా, అంటే సేమ్ సమానంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఎన్డీఏ నివేదిక ఏదైతే చర్యలు సూచించిందో అవే చర్యల్ని ప్రస్తావిస్తూ విజిలెన్స్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంతకాలము రాజకీయంగా దుమారం పెరుగుతుంది. రాజకీయంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి ఈ అంశాన్ని అస్త్రంగా వాడుతుంది అధికార పార్టీ కాంగ్రెస్. ఇక ముందు అది ఏం తీసుకుంటుంది నిర్ణయం అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందనే అంశం ఇటు బీజేపీకి కూడా ఒక విమర్శనాస్త్రంగా మారిన పరిస్థితి. కాబట్టి ఈ విషయం మీద ఇంకా సాగదీయకుండా ఒక నిర్ణయం తీసుకొని పరిస్థితి అయితే తరుణం అయితే ఏర్పడిందని రాజకీయ పరిశీలనకి కావచ్చు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరొక కీలక అంశము స్థానిక సంస్థల అంశం కూడా ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది. మిగతాది ఉద్యోగుల సమస్యలు, అవి కూడా ఉద్యోగుల సమస్యల మీద కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన పరిస్థితి. దాని మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ మూడు కీలక నిర్ణయాలు కూడా చాలా రాజకీయంగా కావచ్చు, ఇటు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో ఒక కీలక మలుపుగా మనం చెప్పుకోవచ్చు ప్రియాంక.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.